కానీ ఎవరు లేరు, పిల్లలు లేరు. మా పిన్ని గారు అవుతారు ఒక ఆవిడ చర్చికి వెళ్ళేదంట. ఆవిడ ఏం చేసిందంటే, అక్క మా చర్చికి ఒకసారి రా, అయ్యగారి చేత నీకు ప్రార్థన చేయిస్తానని మా అమ్మగారిని చర్చి తీసుకెళ్ళి అయ్యగారికి చెప్పిందంట. అయ్యగారు, ఈవిడ మా అక్క అండి, ఈవిడికి పిల్లలు లేరు, ఒకసారి ఈవిడ కోసం మీరు ప్రార్థన చేయమని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పారంట అయ్యారు, అమ్మ నీకు మగపిల్లడు కొడతాడు అని చెప్పాడంట అయ్యారు. అప్పుడు మా అమ్మ అన్నంట, మీరు అన్నట్టుగా నాకు మగపిల్లడు కొడితే నేను మా ఆయన బాప్తిసం తీసుకుంటామని చెప్పారు. స్తోత్రం చెప్పండి. అలాగే అయ్యగారు అన్న మాట దేవుడు ఏం చేశాడు, నెరవేర్చేశాడు. దేవుడి స్తోత్రం. బాబు పుట్టాడు, అమ్మ నాన్న బాప్తిసం తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాడు, మళ్ళీ పాప పుట్టింది. 3 పిల్లలు పుట్టారు. ఎవరు ప్రార్థన చేశాక? అయ్యగారు ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత చెల్లిని నన్ను బడిలో జాయిన్ చేశారు. ఇలా చదువుకుంటున్నాం. చదువుకునే సమయంలో కృష్ణరాజు, జయసుధ, ఆలు రామలింగయ్య, సుతివేలు, రావుగోపాలరావు వచ్చారు. మా అమ్మని మా నాన్న అడిగారు, మీ అబ్బాయిని సినిమాలకు ఇస్తామని అడిగారు. మా అమ్మ మా నాన్న ఇష్టపడి కృష్ణరాజు గారికి ఇచ్చారు. వీళ్ళారా ఆ సమయంలో మరి నన్ను సినిమాలో జాయిన్ చేసుకున్నారు. మా పిల్లలు గోపాలుడు, రా బాయ్ చల్దీసే రైట్